తర్వాత ఈరోజు కన్యాకా పరమేశ్వరి గుడిలో ప్రెస్ మీట్ పెట్టడం విలేకరు మిత్రులందరికీ కూడా స్వాగతం. అలాగే నేను సోషల్ మీడియా ద్వారా సాయంత్రం 4 గంటలకి వెంపటి వెంకటేశ్వర్లు మా జిల్లా ఆరవేశ అధ్యక్షుడి మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా 1 గంట కింద నేను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మిత్రులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది బెజగం ఫనన్న, కర్ణాటక కృష్ణన్న, వెంపటి రవితేజ్, యామ సంతోష్ రావడం జరిగింది. నేను సోషల్ మీడియా ద్వారానే వెంపటి వెంకటేశ్వర్లు గారికి గత 2 రోజులుగా నేను ఆర్యవేశ జిల్లా యువజన అధ్యక్షుడిగా మీ అందరికీ తెలిసినవన్నీ మీలో ఉంచి నాకు మా ఆర్యవేశ సంఘంలో 2-3 సంఘాలు ఉన్నాయి. కానీ నాకు ఒకటే సభ్యత్వం ఉంది, ఆరవేశ మహాసభ సభ్యత్వం ఉంది. ఎంతమంది నన్ను సభ్యత్వాలు తీసుకోమని చెప్పినా కానీ ఈ మహాసభకే నేను పనిచేస్తా అని చెప్పిన తప్ప ఏ రోజు కూడా ఏ సభ్యత్వం కూడా ఏ సంఘం వాళ్ళు వచ్చినా మా దాంట్లో కూడా తీసుకోలేదు. అంత నిబద్ధతగా అంత నిష్టగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆరవేశ సూర్యాపేట యువజనాధ్యక్షుడి నుంచి, జిల్లా పొలిటికల్ చైర్మన్ నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ చైర్మన్ నుంచి, ఇప్పుడు జిల్లా యువజన అధ్యక్షుడిగా బాధ్యతలు ఉన్నాయి. గతంలో కూడా సూర్యాపేట టౌన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత ఉంటే నాకు మాషెట్టి అనంతరావు గారు జిల్లా యువజన అధ్యక్షుడు బాధ్యతలు నేను అడిగితే వారు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సూర్యాపేట ప్రధాన కార్యదర్శి పోస్టును కూడా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషికి ఒక పోస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా గౌరవంగా ఉంటుంది, పనులు చేసుకుంటూ పోతాం అని చెప్పి దాన్ని రిజైన్ చేయడం జరిగింది. అంత నిబద్ధగా పనిచేసి మహాసభకి వెంపటి వెంకటేశ్వర్లు గారు మాకు సూర్యాపేట జిల్లాకి డివిజన్ వైదిగా ఎన్నికలు జరుగుతాయి. జిల్లా ఎన్నికలు ఫస్ట్ సూర్యాపేట జరిగింది, తర్వాత ఉస్మానియా జరిగింది, తర్వాత కోదాడ వారికి పోవాల్సి వస్తే కోదాడలో ఒక 5 పోటీ ఉండవని చెప్పి కోదాడ డివిజన్ సంబంధించి వాళ్ళు పోటీకి రావడం జరిగింది. దానిలో భాగంగా వెంపటి వెంకటేశ్వర్లు గారు సూర్యాపేటకి ఇటు తుంగతుర్తికి ఈ 2 నియోజకవర్గాలలో సూర్యాపేట జిల్లాలో అధిక ఓట్లు ఉన్నాయని చెప్పి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మా కోదాడలో ఉన్న పెద్ద మనుషులు ఎంతమంది చెప్పపోయినా నేను ఎన్నికలు నిలబడతా అని చెప్పి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి నువ్వు యువకుడివి, నీకు సూర్యాపేటలో చాలా కార్యక్రమాలు చేసినావు, నీ సపోర్ట్ కావాలి అని చెప్పడంతో సరే మన సూర్యాపేటకు వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆతిథ్యం ఇవ్వాలి, ఖచ్చితంగా వారికి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కోదాడ పోయి కూడా అక్కడ పెద్ద మనుషులు ఇనామా చేస్తాను కానీ వేరేటోళ్ళు ఇనామా చేస్తాను కానీ లేదు, నేనే ఉంటా ఎన్నికలకు పోతా అని చెప్పి పట్టుబడి ఇటు సూర్యాపేట ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న బలం చూసుకొని అక్కడ ఇనామాస్ అయ్యి వచ్చిండు. సరే దానికి కూడా మేము స్వాగతం సుస్వాగతం చెప్తూ వారికి మరోసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అయితే మేము సూర్యాపేటకి ఒకటి కోరడం జరిగింది. సూర్యాపేటలో ఏ పోస్టులు ఇచ్చినా కానీ, కమిటీ పోస్టులు, సెక్రటరీ కానీ, ట్రెజరీ కానీ, ఏ పోస్టులు ఇచ్చినా కానీ సూర్యాపేటలో ఉన్న పురా ప్రముఖులను పిలిపించి ఈ వాసవమాత గుళ్ళోనే కానీ, కళ్యాణ మండపంలో కానీ కూర్చోబెట్టి మెజార్టీ వాళ్ళని ఎవరైతే మీరు సెక్రటరీ ఇచ్చినా, ట్రెజరీ పోస్ట్ ఇచ్చినా, ఏ పోస్ట్ ఇచ్చినా మెజార్టీ అభిప్రాయం తీసుకొని వాళ్ళకి మనం ఇవ్వాలని ముందే చెప్పడం జరిగింది. దానిని కూడా ఆయన గౌరవంగా సరైన చెప్పడం జరిగింది. కానీ 2 రోజుల కింద ఒక అలజడి లేచింది. చెల్లా లక్ష్మీకాంత్ అనే వ్యక్తికి సూర్యాపేట జిల్లా కోశాధికారిగా ఇస్తా అనడం ఒక అలజడి లేస్తే నేను వెంపటి వెంకటేశ్వర్లు గారికి ఫోన్ చేయడం జరిగింది. వెంపటి వెంకటేశ్వర్లు గారు ఈ అలజడి నిజమేనా కాదా అని వారిని అడిగితే
అలా ఏమీ లేదు అనే మాట మాట్లాడి, కానీ నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటూ ఆ అలజడి నిజమా అని చెప్పి కాల్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. సరే 4 గంటల ప్రాంతంలో రింగ్ అవుతుంది ఒకసారి, అప్పుడే ఫోన్ ఆన్ చేసిండు. ఏమంటే నా ఫోన్ కనెక్ట్ అయింది, ఇక కట్ చేయలేక మాట్లాడిండు. అతను మాట్లాడింది ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నది, రికార్డెడ్ ఉంది. నాకు సూర్యాపేటలో ఒత్తిళ్లు జరుగుతున్నాయి, నన్ను ఇబ్బంది పెడుతుర్రు, అతనికి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. సరే మీ ఒత్తిళ్ళు ఎవరు పెడుతుర్రో మరి వాళ్ళను కూడా సూర్యాపేట పుర ప్రముఖులందరినీ కూర్చోబెట్టి ఏకగ్రీవ తీర్మానంగా చెల్లా లక్ష్మీకాంత్ గారి పేరు ప్రకటిస్తే దాన్ని నేను కూడా స్వాగతిస్తా. కానీ ఇది ఒత్తిళ్లతోనే అయ్యేది కాదు. ఇది మా సూర్యాపేట పుర ప్రముఖుల ఆరవేశుల గౌరవం కోసం నేను ఈరోజు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చిందని తెలియపరచుకుంటున్నాను. మీరు ఎందుకు ఈ ఒత్తిళ్ళకి లొంగారో అర్థం కాని పరిస్థితి. మరి మీకు ఒత్తిళ్ళు ఉన్నా కానీ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి నాకు ఈ విధంగా ఉంది అని ఇక్కడ పుర ప్రముఖులను పిలిచి చేసుకున్నా బాగుంది. కానీ మీరు నాతో నిన్న ఫోన్లో కూడా కౌన్సిల్ సభ్యుల్ని, సూర్యాపేటలో ఉన్న సభ్యులని అందరినీ కూర్చోబెట్టి నేను మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పి మీరు మాట్లాడిన రికార్డు కూడా నా దగ్గర ఉన్నది. నేను కొత్తగా ఏం మాట్లాడట్లేదు. సరే, అందులో భాగంగా సరే మంచిగానే ఉందిలే, పుర ప్రముఖులు వచ్చిన తర్వాత వారి నిర్ణయాన్ని కూడా నేను కూడా శిరసావించాల్సిందే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం పూట ఉన్న ఫలంగా వెళ్ళి చెల్లా లక్ష్మీకాంత్ గారికి సూర్యాపేటలో ఎవరికి కూడా తెలియకుండా ఒక మీటింగ్ పెట్టకుండా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఈ ఇబ్బంది? ఎందుకు మీరు సూర్యాపేట ప్రముఖులను ఎవరిని పిలవకుండా, అంటే సూర్యాపేట ప్రముఖులు, సూర్యాపేట ఆరవేశులు మీకు విలువ లేని వాళ్ళు లెక్క కనబడుతున్నారా? అంటే మా ఓట్లు కానీ మా సభ్యులు కానీ మీకు గౌరవం లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇక విషయానికి వస్తే, నేను చెల్లా లక్ష్మీకాంత్ గారిని ఎక్కడ కూడా నేను పదవి ఇవ్వద్దు అనే పదం ఎక్కడ కూడా వాడలేదు. కానీ సూర్యాపేటలో కానీ రాష్ట్రంలోనే కానీ మాకు బైలాల వామ్ సంఘానికి సంబంధించి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంబంధించి కీలక పోస్టులు చేసే వాళ్ళకి ఇక్కడ మా ఆర్యవైశ్య మహాసభకి పోస్టులు ఇవ్వద్దని ఒక రూల్ ఉంది. గత 7 సంవత్సరాల నుంచి చెల్లా లక్ష్మీకాంత్ గారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కి అధ్యక్షుడు ఉన్నారు. దానికి కార్యదర్శి ఎవరు, కోశాధికారి ఎవరు, ఈసీ మెంబర్ ఎవరు, కమిటీ ఎవరు కూడా ఇంతవరకు మాకు తెలియదు. సరే, అది ఆయన వ్యక్తిగతం, ఆ వ్యవస్థ వ్యక్తిగతం. 7 సంవత్సరాల నుంచి ఆ మహాసభకి పనిచేసుకుంటూ ఉన్న పరంగా దాన్ని రిజైన్ చేసిండా, రిజైన్ చేయలేదా కూడా తెలియని విషయం. మీరు నియామక పత్రమే ఇచ్చారు అతనికి, మరి కానీ ఆ సంఘంలో రిజైన్ చేశాడా చేయలేదా అనే విషయం కూడా సూర్యాపేట ప్రజలకు కానీ ఎవరు కూడా మీరు చెప్పని కూడా చెప్పలేదు. బైలాల ఉంది, ఆరవేశ్య సంఘంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ పోస్టులు కావాలనుకున్న వాళ్ళు మీరు వాటిని రిజైన్ చేయాలనేది కూడా ఉంది. ఇంతవరకు దాన్ని చూపించే పరిస్థితి కూడా లేదు. మీరు సూర్యాపేట సభ్యులను అగౌరవపరిచినందుకు మీకు ముక్కుసూటిగా మేము ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా పెట్టాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎవరైతే ప్రలోభాలు పెట్టారో వాళ్ళని కూడా నేను ముక్కుసూటిగా చెప్తున్నా. లేకపోతే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకు కూడా ముక్కుసూటిగా అడుగుతున్నా. సూర్యాపేటలో ఎవరైతే క్రియాశీలకంగా ఉంటుర్రో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు గురి చేసిర్రో, ఒత్తిళ్లు పెట్టిర్రో, వాళ్ళు సూర్యాపేటకి ఏ పని చేసిర్రో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో ఉన్న నాయకులు మేము ఆర్యవైశ్యులకి ఈ పని చేసినాం ఈ సంఘం ద్వారా అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏది లేకుండా మీరు ఇష్టానుసారం కోదాడ వాస్తవులందరూ నువ్వు సూర్యాపేట జిల్లా అధ్యక్షునిపై కోదాడ నియోజకవర్గాన్ని విలువను పెంచుతావని చెప్పి చూస్తే నువ్వు నీ చేతిలో నియామక పత్రాలు ఉన్నాయని చెప్పి మా సూర్యాపేట
సభ్యులను కూర్చోబెట్టకుండా మీరు నియమించుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. రేపు ఏ విధంగా మీకు మేము సహకరించాలి అని మేము ముక్కుసూటిగా అడుగుతున్నాము. అంతేకాకుండా చెల్లా లక్ష్మీకాంత్ గారికి నేను ఒకటే విషయం చెప్తున్నా. మీరు ప్రజలలో ఉన్నా నేను ఆ సేవలు చేసిన ఈ సేవలు చేసిన అని చెప్పుకుంటారు. సరే, మీ సేవలు అమోఘం. కానీ మీకు ఒక ముక్కుసూటి క్వశ్చన్ చేస్తున్నా. బరాబర్ నేను రేపు సూర్యాపేట టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికలు జరిగే ఉన్నాయి. మీరు ప్రజల మనిషా ఏ మనిషా అనేది నిరూపించుకోవాలంటే మీరు ఇప్పుడు జిల్లా కోశాధికారి ఉన్నారుగా, రేపు సూర్యాపేట టౌన్ నోటిఫికేషన్ పడగానే మీరు ఎన్నికలకు రండి, నేను ఎన్నికలకు వస్తా. ప్రజల మన ఆరవేశుల సభ్యుల ఓటు హక్కు ద్వారా నువ్వు ఎంత మంచివాడివో మీరు ప్రజల మనిషా ఏ మనిషా అనేది నిరూపించుకోవాలంటే మీరు ఇప్పుడు జిల్లా కోశాధికారి ఉన్నారుగా, రేపు సూర్యాపేట టౌన్ నోటిఫికేషన్ పడగానే మీరు ఎన్నికలకు రండి, నేను ఎన్నికలకు వస్తా. ప్రజల మన ఆరవేశుల సభ్యుల ఓటు హక్కు ద్వారా నువ్వు ఎంత మంచివాడివో నేనెంత మంచివాడినో ఓటు హక్కు ద్వారా తెలుసుకుందాము. నువ్వు గెలిచి ఉంటే రేపు ఎన్నికలకు వచ్చి ఉంటే నా సవాల్ స్వీకరించి రేపు నువ్వు ఎన్నికలకు వస్తే నువ్వు గొప్ప అని చెప్పి ఇదే ప్రెస్ మీట్ వాళ్ళ ద్వారా పెట్టి నీ సేవలు అమోఘం అని చెప్పి నిర్భయంగా ఒప్పుకుంటూ నేను పక్కా తప్పుకుంటా ఏ విషయంలో కానీ. దయచేసి 7 సంవత్సరాల నుంచి నువ్వు ఆ సంఘంలో ఉండి ఒక కమిటీ వేసుకోకుండా ఇవాళ ఉన్న ఫలంగా రిజైన్ చేసినా చేయలేకుండా నువ్వు ఒక జిల్లా కోశాధికారి అంటే ఒక ధైర్యం, ఒక ఆరవేశునికి బీద మధ్య ఆరవేశులకు ఒక ధైర్యం. అరే ఏదన్నా అవకాశం ఉంటే మంచున్నా చెడున్నా కలుపుకోపోవాలి, చేసుకోపోవాలి, వీళ్ళు చేస్తారు అనేది ఒక ధైర్యం అనేది ఉంటుంది. కానీ మీరు ఏ రోజు కూడా సంఘానికి వచ్చి ఒక మీటింగ్ అటెండ్ కాలేదు. ఈరోజు కోశాధికారి పాత్ర మీరు పోషిస్తున్నారంటే వెంపటి వెంకటేశ్వర్లు గారు సూర్యాపేట ఆరవేశ్వరుని అగౌరవపరిచినట్టే. ఇక్కడ పుర ప్రముఖులు ఉన్నారు, ఒక్కరిని కూడా పిలవలేదు, పిలవకుండా మీకు ఇచ్చారు. మరి అది మీ వ్యక్తిగతంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఇది సబబు కాదు. ఇది సంఘం కాబట్టి గౌరవించుకోవాలి. మీరు ఖచ్చితంగా నేను అడిగిన విషయాల మీద మీరు ప్రెస్ మీట్ పెడతారా, వివరణ ఇస్తారా, లేకపోతే మాత్రం నేను మరొకసారి కార్యాచరణ ప్రకటించి ఈసారి మీకు రోడ్డు మీద సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. దయచేసి వెంపటి వెంకటేశ్వర్లు గారు మీ నియామక పత్రాన్ని వెనుకకు తీసుకొని మా ఆరవేశ కుటుంబ సభ్యులందరినీ, సభ్యత్వ ఉన్న సభ్యులందరినీ కూడా సూర్యాపేట మీటింగ్ పెట్టి అందరినీ ఒప్పించి మెప్పించి నియామక పత్రం ఇవ్వాలని చెప్పి పత్రికా విలేకరుల ముందు కోరుకోవడం జరుగుతుంది. వెంకటి వెంకటేశ్వర్లు గారికి మేము అడిగేది చివరిగా ఒకటి, మన బైలాల వామ్ సభ్యులకి, ఐవీఎఫ్ సభ్యులకి పోటీ చేసే హక్కు లేదన్న విషయం మీకు కూడా తెలిసిన విషయమే. అసలు చెల్లా లక్ష్మీకాంత్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిందా చేయలేదో కూడా అది తెలియని పరిస్థితి. మీరు మహాసభకి ఇంతమంది సూర్యాపేటలో సర్వీస్ చేసేటోళ్ళం కాదని చెప్పి మరి పక్కన ఉన్న వేరే సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు పట్టుకొచ్చి ఇంత క్రియాశీలమైన బాధ్యత అప్పచెప్పడం అది కరెక్ట్ కాదు. మేము జిల్లా యువజన అధ్యక్షుడిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, మరొకసారి మీరు సూర్యాపేట ఆరవేశ పుర ప్రముఖులందరినీ కూడా కూర్చోబెట్టుకొని నియామక పత్రం ఇవ్వాలి. సింగిల్గా ఇచ్చుకుంటూ పోవడం కరెక్ట్ కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా సూర్యాపేట ఆరవేశ ఎన్నికల్లో కూడా ఇలాగే వామ్ సభ్యులు పోటీ చేస్తే స్క్రూట్నీలో వారిని తీసేయడం జరిగింది. వారి పోస్టుని ఎన్నికలలో అధ్యక్ష పోస్టుని వామ్లో సభ్యత్వం ఉన్నందుకు తీసేయడం జరిగింది. మీరు ఏదేమైనా కానీ మమ్మల్ని, మా ఆరవేశుల్ని అందరినీ కలిపికట్టుగా మీ నియామక పత్రం అనేది ఇవ్వాల్సిందే. మీరు ఆలోచించాలి.
లేకపోతే మాత్రం మమ్మల్ని అగౌరవపరిచినట్టే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.